చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చుంటే ఒరిగేది ఏమీ ఉండదు. ఓ చిరు దీపాన్ని వెలిగిస్తే కొందరి జీవితాల్లో అయినా వెలుగులు నిండుతాయి. అదే లక్ష్యంతో పనిచేస్తున్నాడు ఓ యువకుడు. విశ్వ మానవ వేదిక అంటూ సంస్థను స్థాపించి అభాగ్యుల బతుకుల్లో భరోసా నింపుతున్నాడు. సామాజిక సేవతో పాటు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తున్నాడు. విశ్వమానవ వేదిక నిరాదరణకు గురైన జీవితాల్లో కొత్త వెలుగులు పంచుతోంది. సామాజిక సేవను బాధ్యతగా తీసుకుని కార్యక్రమాలు చేస్తోంది. శ్రీకాకుళం జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన సీతంపేట కన్నెధార గిరిజనుల సమక్షంలో పురుడు పోసుకున్న ఈ సంస్థ వీలైనంత ఎక్కువ మంది జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన సురేష్ పాత్రికేయుడు. వృత్తిరీత్యా సమాజాన్ని దగ్గరగా అర్థం చేసుకున్నాడు. తన వంతు సామాజిక బాధ్యతగా ఏదైనా చెయ్యాలనుకున్న సురేష్ సేవ చేయడం కోసం పాత్రికేయ వృత్తికి రాజీనామా చేశాడు. విశ్వమానవ వేదికను స్థాపించి సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాడు. ఈరోజు సేవకి సరిహద్దులు లేవని పక్కనున్న ఒరిస్సా రాష్ట్రంలో కూడా ఈరోజు రాసూరి అనాథాశ్రమాన్ని దత్తత తీసుకుని ఈరోజు అక్కడ మొత్తం కూడా విశ్వమానవ వేదిక ఒక అనాథాశ్రమాన్ని నిర్వహిస్తుంది. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో ఎవరైతే అనాథ వృద్ధులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సేవలు చేస్తా ఈరోజు నిత్యావసరాలు కాస్మెటిక్స్ అన్నీ కూడా ప్రతి నెల కూడా అందజేస్తున్నారు. విజయనగరం జిల్లా బల్జిపేట మండలం పెదపెంకి గ్రామంలో కూడా ఒక ఊరు మొత్తం కూడా బోధకాలతో బాధపడుతుంది. ఆ ఊరికి సంబంధించి కూడా అనేక మంది గొప్ప వ్యక్తులతో కలిసి ఆ ఊరికి ఒక ఆరోగ్యవంతమైన పెదపెంకిని ఆవిష్కరించడానికి పనిచేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాలు, మారుమూల ప్రదేశాల్లో విశ్వమానవ వేదిక ద్వారా సురేష్ చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను వివరించే బాధ్యత చేపట్టిన సురేష్ మినీ గ్రంథాలయాలు ఏర్పాటు చేశాడు. సమాజంలో వృద్ధులకు జరుగుతున్న అన్యాయం, వివక్షను ప్రశ్నించేందుకు వారి గుండె ఘోషకు గొంతుకగా సంస్థను మార్చాడు. ఇందులో భాగంగా పాలకొల్లులో వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి పండుటాకుల మోముపై చిరునవ్వులు నింపుతున్నాడు. కట్టుగుడ్డలతో వచ్చానండి ఇక్కడికి. సురేష్ బాబు గారు నన్ను క్షమించి నన్ను శుభ్రంగా చూస్తున్నారు. ఆ రోజుకి ఈ రోజుకి ఒకేలాగా చూస్తున్నారండి. వాళ్ళ ఇంట్లో ఉన్నవారు, తాతో ఉన్న బిడ్డలందరూ కానీ నన్ను మామ నన్ను వదలరండి. దేనికి లోటు లేదండి. బాబు చచ్చిపోయారండి. నాకు ఎవరు లేరని ఒక ఆయన్ని బదులు అడిగితే ఇక్కడ నన్ను చేర్చారండి. ఇక్కడ నన్ను బాగానే చూస్తున్నారండి. నాకు లోటేం లేదండి. మాకు ఇంటికాడ ఉన్నట్టే ఉందండి. ఇక్కడ తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా చూస్తున్నారు. నాకేమీ లోటు లేదు. మాతో పాటు ఉన్న వాళ్ళు కూడా అందరూ చాలా కోఆపరేటివ్గా చాలా బాగానే ఉంది. మై హెల్త్ కూడా పోయిన 3 monthsలో ఆల్మోస్ట్ ఐ రీగెయిన్డ్. నౌ ఐ యామ్ ఓకే, వెరీ హ్యాపీ. పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో నిరాశ్రయులైన వృద్ధులకు వారు ఉంటున్న ప్రాంతానికి ప్రతిరోజు వెళ్లి భోజనం అందిస్తున్నారు విశ్వమానవ వేదిక సభ్యులు. గోదావరి ప్రక్షాళన కోసం తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. వృద్ధులు, వికలాంగులను నెలకోసారి గోదావరి తీరానికి సముద్ర విహారయాత్రకు తీసుకువెళ్లి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నారు. ఈరోజు టీవీ ఫ్రిడ్జ్ ఇంట్లో పెట్టిన అమ్మానాలను బయట పెట్టే పరిస్థితి ఉంది. దీని రూపుమాపాలి. దీనికోసం యువతే ఉద్యమించాలని, వృద్ధాప్యం రెండో బాల్యం అది శాపం కాదని ఈరోజు వృద్ధులందరినీ కూడా ఉచిత ఆశ్రయం కల్పించి ఈరోజు పాలకొల్లో విశ్వమానవ వేదిక వృద్ధాశ్రమం నడిపిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఆశ్రమాలకు రాలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు విశ్వమానవ వేదిక ద్వారా భోజనం అందించాలని విశ్వమానవ వేదిక నిత్యాన్నదానం ఏర్పాటు చేస్తాం. విశ్వమానవ వేదిక ద్వారా వికలాంగుల హక్కుల కోసం పోరాడుతున్న సురేష్ మహిళా సాధికారతపై దృష్టి సారించాడు. యంత్రాల వల్ల ఉపాధికరమైన పల్లెల్లో మహిళలు స్వావలంబన సాధించేందుకు ఏర్పాట్లు చేసింది. కర్రీ పాయింట్లు, పచ్చళ్ల తయారీ, రెడీమేడ్ వస్త్రాలు తయారీ వంటి వాటిల్లో శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తున్నాడు. 15 మంది మహిళలు గోదావరమ్మ మహిళా సంఘం కింద ఏర్పడి లేవలేనట్టు మహిళలకు, వృద్ధులకు అందరికీ భోజనాలు అందిస్తున్నామండి. కర్రీ పాయింట్ అనే దాన్ని పెట్టండి. దాని మీద వచ్చే ఆదాయాన్ని
ఈ నిత్యాన్నదానానికి నెలకొచ్చి 80,000 వరకు అవుతుందండి. దీని మీద వచ్చే ఆదాయం అలా 80,000 అందులోంచి తీసి నిత్యాన్నదానం చేస్తున్నామండి. కనుమ ఇంకా ఏమన్నా మిగిలితే మేము దానివల్ల లబ్ధి పొందుతున్నామండి. నాణ్యానికి రెండు వైపులు ఉన్నట్లే సురేష్కి అటువైపంతా జ్ఞానేశ్వరియే. త్వరలో జీవిత భాగస్వామి కాబోతున్న జ్ఞానేశ్వరితో సురేష్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. వీరిద్దరూ ఇప్పటికే 2 చిన్నారులను దత్తత తీసుకున్నారు. ఈ 2 అమ్మాయిల ఆలనా పాలన జ్ఞానేశ్వరియే చూసుకుంటోంది. గ్రామాల్లో నిర్వహించే వైద్య శిబిరాల్లోనూ ఓ వైద్యురాలిగా జ్ఞానేశ్వరి క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడ బ్యాడింగి విలేజ్ని విశ్వమానవ వేదిక దత్తత తీసుకుంది. సో అక్కడ షుగర్ పేషెంట్స్, ఫైలేరియా పేషెంట్స్, నెక్స్ట్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్, ఇంకా చిన్నపిల్లల్లో అయితే టీత్కి సంబంధించి కేరీస్, నెక్స్ట్ ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయలేకపోవడం, నెక్స్ట్ టాన్సిల్స్, ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మనం క్యాంప్స్ కండక్ట్ చేసి మెడికల్గా అవేర్నెస్ క్రియేట్ చేసి మొత్తం డాక్టర్స్ని కూడా గ్యాదర్ చేసి వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ కానీ కాస్ట్ తక్కువలో కానీ మనకి ట్రీట్మెంట్ జరిగేలా మనం చూస్తున్నామన్నమాట. విశ్వమానవ వేదిక మొదలుపెట్టినప్పుడు సురేష్ ఒక్కడి. సామాజిక మాధ్యమాల ద్వారా సురేష్ సేవా కార్యక్రమాలు తెలుసుకుంటోన్న యువతరం స్వచ్ఛందంగా సంస్థలో చేరుతున్నారు. క్షేత్రస్థాయిలో పాలు పంచుకోలేని వారిని పరోక్షంగా భాగం చేసేందుకు సంస్థ కృషి చేస్తోంది. వీరిలో చాలా మంది రక్తదానానికి ముందుకొస్తున్నారు. శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాకుండా విజయనగరం, ఒడిశాలోని పలు ప్రాంతాలకు సేవా కార్యక్రమాలను విస్తరించేందుకు సురేష్ ప్రణాళికలు రచిస్తున్నాడు.